అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు బిడ్డల్ని కనడం చాలా సులువైన పని కదా. అందరికీ తెలిసిన విషయం. ఒక్కొక్క ఇంట్లో 10 మంది పిల్లలు ఉండేవారు. ఆ తర్వాత కుటుంబ నియంత్రణ పేరుతో కొంత, మారుతున్న జీవన శైలి వల్ల మరికొంత పిల్లలు పుట్టడం ఇప్పుడు గగనం అయిపోయింది. అందుకే మనకి ఎక్కడ చూసినా కూడా ఐవీఎఫ్ ఎక్స్పర్ట్స్ కనిపిస్తున్నారు. కానీ దాదాపు మనం మాట్లాడేది 25-26 సంవత్సరాల క్రితమే ఇన్ఫర్టిలిటీ అనే ఒక సమస్యని గుర్తించి గైనకాలజిస్ట్గా ఉన్న డాక్టర్ రత్న దూర్వాసుల గారు ఐవీఎఫ్ స్పెషలిస్ట్గా మారాలని చెప్పి నిర్ణయించుకుని అప్పటి నుంచి ఇవాల్టి వరకు 150,000 మంది పేషెంట్లని కనీసం చూసుంటారు ఈ సమస్యతో బాధపడుతూ. అంటే పిల్లలు పుట్టక చాలా మదన పడిపోతున్న వాళ్ళు. అలాగే బహుశా ఆవిడ చేతుల మీదుగా ఆవిడ చేసిన ట్రీట్మెంట్ వల్ల ఎంతోమంది తల్లిదండ్రులు చాలా ఆత్మీయంగా ఆవిడని దీవించారు. ఆ పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా అయి ఉంటారు. ఎంతమంది పిల్లలు అంటే లెక్క పెట్టడం కష్టం. ఖచ్చితంగా వేల సంఖ్యలో ఉంటుంది సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్. సో ఇవాళ మనం మాట్లాడబోతున్నాం డాక్టర్ రత్న దూర్వాసుల గారి ప్రయాణం గురించి అండ్ ఆల్ అబౌట్ హెల్త్ కేర్ ఇన్ టుడేస్ టైమ్స్. లెట్స్ వెల్కమ్ హర్ వెరీ ప్రౌడ్లీ. మ్యామ్ నమస్కారం. థ్యాంక్స్ అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీఎఫ్ అన్నది ఈ గత 10-15 సంవత్సరాలు ఎక్కువ వింటున్నామండి. మీరు 2000 బిగినింగ్లోనే మీరు మొదలుపెట్టారు ఈ పని. సో అప్పట్లోనే ఐవీఎఫ్ ఇష్యూస్ ఉండేవా అండి మనకి? ఐవీఎఫ్ అనేది బాగా ప్రామినెన్స్లోకి వచ్చినది లాస్ట్ 15 years. దీనికి మీరు అన్నట్టు చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని మంచి కారణాలు, కొన్ని కమర్షియల్ కారణాలు. నేను నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు 2002లో ఐవీఎఫ్ అనేది ఒక 10% కానీ 15% పేషెంట్స్కి కానీ అవసరం అయ్యేది. మెయిన్గా జనరల్ హెల్త్ ఇష్యూస్ కరెక్ట్ చేసి స్టార్ట్ చేసేవాళ్ళము ఫర్టిలిటీ జర్నీ అనేది. అంటే ఎగ్జాంపుల్ హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి వెయిట్ రిడక్షన్ చేయమని చెప్పేవాళ్ళము. థైరాయిడ్ డిజార్డర్స్ అవి ఉంటే అవన్నీ కరెక్ట్ చేసేవాళ్ళము. తర్వాత జనరల్ లైఫ్ స్టైల్, స్మోకింగ్, డ్రింకింగ్ ఉంటే హస్బెండ్కి అవి కొంచెం తగ్గించమని చెప్పేవాళ్ళము. లైఫ్ స్టైల్ మార్చుకుని సరిగ్గా ట్రై చేయండి అని మంచిగా చెప్పి పంపించేవాళ్ళము. అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్. తర్వాత అవ్వకపోతే కొన్ని మందులు ఇచ్చేవాళ్ళమి. ఇంకొక 2 months 3 monthsకి కూడా అవ్వకపోతే ఐయుఐ అని చేసేవాళ్ళమి. ఒక 3 to 4 ఐయుఐస్ అవి అప్పుడు కన్సీవ్ అవ్వకపోతే అప్పుడు మనము ఐవీఎఫ్ గురించి ఆలోచించేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు మీరు కరెక్ట్గా గుర్తించినట్టు జనరేషన్ చాలా మారింది. వాళ్ళకి టైం లేదు, వాళ్ళకి హార్మోన్ ఇష్యూస్, స్ట్రెస్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. ఇలాగ నిదానంగా కానిద్దాము జర్నీ, ఒక 1 year ట్రై చేయండి అంటే కూడా వాళ్ళకి టైం లేదు, ఓపిక లేదు. చాలామంది లేట్గా వస్తున్నారు. అంటే లేట్ అంటే 35 yearsకి మేము ఫస్ట్ టైం వాళ్ళని చూస్తున్నాం. రైట్. సో మనము ఇండియన్ లేడీస్లో ఏం చూసామంటే మనకి ఓవరీ పవర్ అనేది కొంచెం తొందరగా తగ్గుతుంది. దీనిని సైంటిఫిక్ టర్మ్లో ఓవేరియన్ రిజర్వ్ అంటాము. సో వెస్టర్న్ లేడీస్కి 35 years కూడా వాళ్ళు కొంచెం ఈజీగానే వైట్స్, కాకేషియన్స్ అంటాం కదా, వాళ్ళకి ఓవేరియన్ రిజర్వ్ బాగుంటుంది. వాళ్ళు ఒక 38-39 దాకా ఈజీగానే వాళ్ళు ప్రెగ్నెన్సీస్ తెచ్చుకుంటారు. కానీ మనకి ఐ థింక్ 7 గడుస్తున్న కొద్దీ తగ్గిపోతుంది ఎగ్ రిజర్వ్స్ అని. 35th yearకి మనం పీక్ ఫర్టిలిటీ బై 29th year 26-29 yearsకి చాలా మంచిగా ఉంటుంది. మనం అక్కడి నుంచి కొంచెం తగ్గుముఖం పడుతుంది. 35 years దాటాక చాలామంది ఇండియన్ లేడీస్కి కన్సీవ్మెంట్ కొంచెం కష్టం అవుతుంది. సో ఇప్పుడు మీ ప్రయాణంలో మ్యామ్ మీరు చాలా ఐ థింక్ 2002 నుంచి ఇప్పటి వరకు ఎలా కొనసాగింది? ఏమిటి మీ అప్స్ అండ్ డౌన్స్? ఎలా ఫీల్ అయ్యారు మీరు ఓవరాల్గా బీయింగ్ ఇన్ దిస్ సూపర్ స్పెషాలిటీ? సో అప్పుడు కొంచెం ఈజీగా ఉండేదండి ట్రీట్మెంట్. ఈ గూగుల్ అని, ఏఐ అసిస్టెంట్స్ అంతా ఎక్కువగా ఉండేవి కాదు. సో మనం చెప్పిన మాట వినేవారు పేషెంట్లు. నమ్మకం ఉండేది వాళ్ళకి. ఇంత లైఫ్ స్టైల్స్ కూడా కాంప్లికేటెడ్గా ఉండేవి కాదు. ఓహో ఏదో చెప్పారు డాక్టర్ గారు, మందులు వేసుకుని వద్దాము అని కన్సల్టేషన్ అయిపోయేది, హ్యాపీగా వెళ్ళేవారు. ఇప్పుడు మీరు ఇలా చెప్తున్నారు, మేము అలా చదివాము, ఆ పక్కన ఇంకో క్లినిక్లో ఇలా అయింది, మా వాళ్ళకి ఇలా ఐవీఎఫ్ అయింది, అలా అని చాలా కంపారిజన్స్ అవి ఎక్కువైపోయాయి. లైఫ్ స్టైల్ మూలాన వాళ్ళు కూడా బాగా స్ట్రెస్డప్గా ఉన్నారు. సో ఇప్పుడు ఇంకా కొంచెం డిఫికల్ట్గా ఉంది కన్సీవ్ చేయడం కానీ, ప్రాక్టీస్ చేయడం కానీ, వాళ్ళకి కన్విన్స్ చేయడం కానీ. ఎగ్జాక్ట్లీ. చాలా సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్ మీరు చూసుంటారంటే వేరే ఎక్కడ సాధ్యం కాకుండా మీ చేతుల మీదుగా ఒక కాన్పు లేదా ఒక కన్సెప్షన్ జరగడం అన్నది. సో అలాంటి కేసెస్ చాలా జరిగినప్పుడు మీకు మోస్ట్ ఛాలెంజింగ్ కేసు ఏంటి మ్యామ్? అండ్ దాన్ని ఎలా మీరు సాల్వ్ చేసి వాళ్ళకి మంచి బిడ్డని ఇవ్వగలిగారు? అంటే ఇలాంటివి ఒక్కటని కాదు, చాలా ఉన్నాయి. ఇప్పుడు యాజ్ టైం ప్రోగ్రెస్ అయిన కొద్దీ మనం అనుకున్నాం కదా డిఫికల్టీ అయింది ప్రాక్టీస్ అని.
దాంతోపాటు అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే సైన్స్ చాలా అడ్వాన్స్ అయింది. సో ఇది వరకు లేనివి, అంటే ఇది వరకు ఐవీఎఫ్తో ఒక 30% 40% సక్సెస్ రేట్ అని చెప్పేవాళ్ళము. ఇప్పుడు ఒక చోట ఐవీఎఫ్ అవి ఫెయిల్యూర్ అయ్యి వచ్చినా కూడా మనకి చేయవలసిన టెస్ట్ ఇంకా వచ్చాయి. అంటే చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఐవీఎఫ్ అన్నిట్లోకి డిఫికల్టీ ఫేస్ అయింది ఎక్కడంటే, ఎంబ్రియో పెట్టాక కూడా ఇంప్లాంటేషన్ అనేది అవ్వకుండా మనకి మళ్ళీ పీరియడ్ వచ్చేస్తుంది. సో దాన్ని ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటాం. సో ఈ రిపీటెడ్గా బయట ఐవీఎఫ్స్ అయ్యి ఇంప్లాంట్ అవ్వకుండా నెగిటివ్ వచ్చిన వాళ్ళకి మేము యూట్రస్ లైనింగ్లోంచి ఒక చిన్న టిష్యూ పంపించి అది రిసెప్టివ్గా ఉందా లేదా అని చూడడం జరుగుతుంది. సో ఇవి బయట కంట్రీస్కి వెళ్తుంది ఈ స్పెసిమెన్. వెళ్ళాక మనం వాళ్ళు మనకి చెప్తారు, గైడ్ చేస్తారు, ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఈ టైంకి చేయాలి, ఈ టైంకి చేయాలి అని వాళ్ళు చెప్తారు. సో దాని గైడెన్స్లో ఎరా టెస్ట్ అంటాం, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎస్ఏ. సో బయట ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా ఈ ఎరా టెస్ట్ జాగ్రత్తగా చేసి మనం ఎంబ్రియో రీప్లేస్ చేస్తే చాలామందికి సక్సెస్ అయింది. బయట ఫెయిల్యూర్ అయ్యాక కూడా మన దగ్గర సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఒకటేమైనా మీకు తెలిసిన కేస్ వేర్ దే కేమ్ టు యూ అండ్ చాలా బెనిఫిట్ అయ్యారు అని చాలా సంతోషపడి మీకు మనసారా కృతజ్ఞతలు చెప్పి మీరు కూడా ఈ స్పెషాలిటీ తీసుకున్నందుకు గర్వపడిన సందర్భం ఉంటుంది డాక్టర్ రత్న గారు. సో అది ఒక కథ మాతో పంచుకోవాల్సిందిగా, ఎందుకంటే ఈ వాస్తవాలే మీ వంటి వైద్యుల గొప్పతనం ఏంటో ప్రపంచానికి తెలియపరుస్తాయి. సో ఇది కోవిడ్లో జరిగిన ఒక సంఘటన అండి. ఇదేమీ పెద్ద సైన్స్ అడ్వాన్స్మెంట్ కాదు, కానీ కామన్ సెన్స్తో మేము సాల్వ్ చేసిన ప్రాబ్లము. అందుకని నేను మీకు గర్వపడి చెప్తాను. అయితే కోవిడ్లో ఇద్దరికి ఉద్యోగాలు పోయాయి. ఆయన ఒక మల్టీనేషనల్ కంపెనీలో కేటరింగ్ సర్వీసెస్ రన్ చేసేవారు, ఆవిడేమో ఈవెంట్ మేనేజర్ అనమాట. సో ఇద్దరికి కోవిడ్ టైంలో షట్ డౌన్ కదా, సో అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు. సో కేటరింగ్ సర్వీసెస్ లేవు, ఫంక్షన్స్ లేవు. సో ఆవిడకి ఈవెంట్ మేనేజ్మెంట్ లేదు. ఇద్దరూ చాలా డిప్రెస్ అయ్యి, మేము కనీసం ఈ టైంలో మాకు కెరియర్ ఉన్న టైంలో మీట్ అవ్వడానికి కూడా టైం ఉండటం లేదు, మాకు ఇప్పుడు ఏదో ఆలోచన చెప్పండి అని ఇద్దరు వచ్చారు. సో ఇద్దరిని నిదానంగా కూర్చోబెట్టి, కోవిడ్ టైంలో ఎక్కువ పేషెంట్స్ కూడా ఉండేవారు కాదు, సో శాంతంగా మాట్లాడి టెస్ట్ అన్నీ చేయించి, అమ్మ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నారు, మీరు ఒబిసిటీగా ఉన్నారు, వెయిట్ తగ్గండి, ఒక 2-3 వీక్స్లోనూ మళ్ళీ చూసుకుందాం. అలానే ఒక 2 మంత్స్ తర్వాత చూసి వాళ్ళకి ఇద్దరికి వెయిట్ తగ్గి టెస్ట్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, ఇది మీరు ట్రై చేసుకోవాల్సిన టైము. అలానే కొంచెం ఇప్పుడు ఓవులేషన్ ఇండక్షన్ స్ట్రిప్స్ అండ్ ఓవులేషన్ కిట్స్ అని ఉంటాయి. ఆ LH కిట్స్ తోటి వాళ్ళకే ఫర్టైల్ టైమ్ స్కాన్స్కి రావడానికి కూడా ఇబ్బందిగా ఉండేది కదా. 12th నుంచి 14th డే లోపు ఉంటుంది కదండి ఓవులేషన్ టైం మోస్ట్లీ. రైట్. సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావడానికి ఇంట్లోనే వాళ్ళ చేతే వాళ్ళకి మానిటరింగ్ చేయించుకుని మొత్తం వాళ్ళ ట్రీట్మెంట్ చేసుకుని వాళ్ళు కన్సీవ్ అయ్యారు. నాకు ఇది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, ఎందుకంటే ఆల్మోస్ట్ పేషెంట్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ చేతే వాళ్ళ ట్రీట్మెంట్ చేయించుకుని వాళ్ళు హ్యాపీగా సక్సెస్ఫుల్గా 9 months తర్వాత ఒక బేబీ గర్ల్ పుట్టింది. సో అన్నిసార్లు కాంప్లికేటెడ్ కాకపోయినా సింపుల్గా వాళ్ళకి లైఫ్ స్టైల్ ఆల్టరేషన్, ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ఎ డిసీజ్ కదండి, ప్రెగ్నెన్సీ అందరికీ మామూలుగా రావాలి. సో వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఆల్టర్ చేయించి, కొంచెం స్ట్రెస్ తగ్గించి, మామూలు ఫోలిక్ యాసిడ్ అలా సప్లిమెంట్స్ ఇచ్చి, థైరాయిడ్ అవి చేసి వాళ్ళే కన్సీవ్ అయ్యారు. చాలా ఆశ్చర్యం అండి, వెయిట్ తగ్గడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ వస్తుందంటే చాలా ఆశ్చర్యం. సో వెయిట్ ఎలా అసలు ఇబ్బంది అవుతుంది అంటే ప్రెగ్నెన్సీ రావడానికి? రైట్. సో హార్మోన్స్ అనేవి చాలా సింపుల్ బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అండి బాడీలోను. మీరు హార్మోన్కి ఒబేసిటీకి ఒక చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఉంది. ఒక గ్లాస్ పాలల్లో ఒక చెంచాడు పంచదార వేస్తే అది సరిపోతుంది. అలాగే ఒక పెద్ద గిన్నెడు పాలల్లో ఒక చెంచాడు పంచదార వేస్తే అది సరిపోదు. అలాగే మన బాడీ వెయిట్ ఒక 55 to 60 kgs ఐడియల్ బాడీ వెయిట్ ఉంటే మన హైట్కి మనకి ఉత్పత్తి అయిన హార్మోన్స్ బాడీలో చాలా మంచిగా బ్యాలెన్స్లో ఉండి నెలకి ఒకసారి ఎగ్ రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి. కానీ మనకి థైరాయిడ్ వల్ల, స్ట్రెస్ వల్ల, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల, ఓవర్ ఈటింగ్ వల్ల, ఒబిసిటీ 75 kgs 80 kgs ఉన్న ఒక 28-year-old గర్ల్ ఉందనుకోండి, తన బాడీలో ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ తనకి సరిపోవు. సో ఓవులేషన్ అనేది సరిగ్గా అవ్వదు. ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రోన్ అన్నవి ఇంబ్యాలెన్స్లో పోతాయి. కార్టిసాల్, థైరాయిడ్ అన్ని రకాల ఇంబ్యాలెన్సెస్ వస్తాయి.
సో వీళ్ళకి ఎగ్స్ రిలీజ్ అవ్వవు. సో ఒబేసిటీ డైరెక్ట్లీ రిలేటెడ్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, విచ్ ఎఫెక్ట్స్ ద ప్రొడక్షన్. అంతే, మరి పీరియడ్ సరిగ్గా రాకపోతే ఓవులేషన్ అవ్వదు, వాళ్ళకి ఎప్పుడు ఫర్టైల్ పీరియడో తెలియదు, సో ప్రెగ్నెన్సీ అలా డిలే అయిపోతుంది, దాంతో ఇంకొంచెం స్ట్రెస్ అప్ అయిపోతారు. అలాగా ఇట్ ఇస్ అ విషియస్ సర్కిల్ అన్నమాట. ఇవాళ కోవిడ్ ప్రస్తావించారు కాబట్టి మీరు డాక్టర్ రత్న దుర్వాసులు గారు, మనకి ఎక్కువ కాలం బ్రతకాలి, చాలా ఆరోగ్యంగా యంగ్గా బ్రతకాలి అనే ఒక అత్యాశ ఎక్కువైపోయింది. అంటే ఒకప్పుడు 45 నుంచి ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పెరిగింది, అది ఇంకా కూడా పొడిగించాలని ఏవో డ్రిప్పులు అవి వచ్చేస్తున్నాయట. సో మీ దృష్టిలో ఎక్కువ కాలం లాంగివిటీ, మా తాతగారిని అడిగితే మా తాతగారు పూర్తి వెజిటేరియన్ అండి, ఆయన సొరకాయ పెసరపప్పు ఆ నియమాలన్నీ పాటించి ఉండబట్టి 97 ఏళ్లకి ఆయన బోర్ కొట్టి వెళ్ళిపోయారని నేను చెప్పగలుగుతాను. అలాగా లాంగ్ లైఫ్కి 100 ఏళ్ళు బ్రతకడానికి చేయవలసినవి ఏమిటండి? మునుపు మీరు కరెక్ట్గా అన్నట్టే షష్టి పూర్తి ఒక 60 years బతికితేనే అది చాలా గొప్ప అని ఒక పండగ చేసుకునేవారు. అవును. ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. ఇది లార్జ్లీ ఎందుకంటే మనకి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అంటాం, కమ్యూనికబుల్ డిసీజెస్ అన్నిటికీ మనం క్యూర్స్ తెచ్చేసాం. అవును. అలాగే ఇప్పుడు క్యాన్సర్స్ వాటికి కూడా చాలా మందికి ఎర్లీగా డిటెక్షన్కి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటిని క్యూర్ కూడా చేస్తున్నారు. ఇంకా హార్ట్ డిసీజ్ అందరికీ అవగాహన ఎక్కువైపోయి హార్ట్ చెకప్స్కి వాటికి వెళ్తున్నారు, సో ఆ హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అయింది. సో ఇలాగా మనము 100 ఏళ్ళు బతకడం మంచిదే, కానీ 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతకాలి. దానిలో ఒక 60 to 80 years ఆరోగ్యంగా బతికినా చాలు. ఈ డిమెన్షియాలు అవి ఏజ్తో వస్తున్నాయి, సో అవన్నీ మనకి రాకుండా లైఫ్ స్టైల్ మంచిగా ఉంచుకోవాలి. అంటే ఏంటి, మీరు చెప్పినట్టు పూర్వకాలం లైఫ్ స్టైల్స్, ఆర్గానిక్ ఫుడ్, మనకి ఎప్పుడు అన్ని ఫుడ్ ఆర్గానిక్గానే ఉండేది, అంత ఫుడ్ ఆర్గానిక్గానే ఉండేది. అలాగా బ్యాలెన్స్డ్ మీల్స్, కొంచెం ప్రోటీన్, అంటే పప్పు పదార్థాలు, ప్రోటీన్ పదార్థాలు, కార్బోహైడ్రేట్ మితంగాను. పూర్వం నాన్ వెజ్ తింటే కూడా వారానికి ఒక్కరోజు ఉండేది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడేమో మీకు ప్రతి చోట కేఎఫ్సీలు, బర్గర్లు అన్నీ టూ మచ్ అయిపోయాయి. సో మనకి ఇదంతా తెలిసిందేనండి, లైఫ్ స్టైల్ మారిపోయింది, జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది, ఎక్సర్సైజ్ తగ్గిపోయింది. మునుపు పొద్దున్న లేచినప్పటి నుంచి ఈవినింగ్ దాకా లేడీస్ ఎస్పెషల్లీ ఏదో పని చేసుకుంటూ ఉండేవారు, నీళ్ళు తెచ్చుకునేవారు, దంపుకునేవారు, బట్టలు ఉతుక్కునేవారు. ఇప్పుడు అన్నిటికీ మెషిన్స్ అయిపోయాయి. కొన్ని కనీసం కుర్చీలో లేచి టీవీ ఆపడానికి కూడా రిమోట్ కంట్రోల్ ఉంది. అలాగా కొంతవరకు సైన్స్ హ్యాస్ గివెన్ సమ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అన్నమాట. అవును. దీంతో ఒత్తిడి ఎక్కువైపోయింది, ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే స్ట్రెస్ కూడా ఎక్కువైపోతుంది. ఎవరు ఒక గేమ్ ఆడదాం, బయటకి వాక్కి వెళ్దాం అని అనుకోవటం లేదు, అందరూ స్క్రీన్స్కి అతుక్కుని కూర్చుంటున్నారు. సో నిజంగా లాంజివిటీ కావాలంటే పాతకాలం పద్ధతిలో మంచి డయట్, టైమ్లీ మీల్స్, బిట్వీన్ మీల్స్ జంక్ తినకుండా ఉండడం, స్క్రీన్స్కి అతుక్కోకుండా ఫిజికల్ యాక్టివిటీ ఉండడం, ఇవన్నీ పాటిస్తే గుడ్ లైఫ్ స్టైల్ తోటి హెల్తీగా మనం కనీసం 80 years 90 years వాళ్ళ ఇష్టం 100 చాలా ఆనందంగా బ్రతకచ్చు. అలాగే మనకి ఫర్టిలిటీకి సంబంధించి ఆల్సో మ్యామ్ ఏ విధంగా అంటే చిన్నప్పటి నుంచి, ఎందుకంటే ఇప్పుడు మనకి ఎర్లీ ప్యూబర్టీ చూస్తున్నాం, మనం ఒక గర్ల్ చైల్డ్ హెల్త్ని జాగ్రత్తగా గాజు పదునుగా కాపాడి చక్కగా న్యాచురల్గా తను కన్సీవ్ అవ్వడానికి మనం ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయొచ్చు. సో అండ్ ఆల్సో ఫర్ బాయ్స్, వాళ్ళకి ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా పెరిగిపోయింది కాబట్టి ఏం చేయొచ్చు మ్యామ్? ఇప్పుడు ఇదివరకు హెల్దీగా ఉన్న ఇండియా ఇప్పుడు అన్హెల్దీగా మారిపోయింది ఒకలా చూస్తే, ఆర్టిఫిషియల్ ఇంటర్వెన్షన్స్ ఎక్కువ అయిపోయాయి కాబట్టి. సో మీ దృష్టిలో మ్యామ్ ఎలా మళ్ళీ మన మగపిల్లల్ని, ఆడపిల్లల్ని చిన్నప్పటి నుంచే ఫౌండేషన్ బాగా చేసుకోవచ్చండి? సో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చేయవలసింది వాళ్ళకి హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, ఈ స్క్రీన్ అడిక్షన్ లేకుండా చూడాలి, ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా చూడాలి. చిన్నప్పుడు ఒబిసిటీ వస్తే అది ప్యూబర్టీలో ఒబిసిటీకి కంటిన్యూ అవుతుంది, అండ్ అడల్ట్హుడ్లో కూడా వాళ్ళు ఒబిసిటీగా తయారవుతారు. సో ఒక గేమ్స్ అనేవి, ఫిజికల్ యాక్టివిటీ, ఇప్పుడు యోగా అవి అన్నీ స్టార్ట్ చేశారు కదా, వాళ్ళు కంటిన్యూ చేసి మెయింటైన్ చేయాలి. కామన్గా ఏమవుతోంది, పాపం +2కి వచ్చేసరికి ఎంట్రన్స్లని, కోచింగ్స్ అని అందరూ కూర్చుని పోయి ఏది దొరికితే అది తినేసి, అప్పటి నుంచి మీరు 16-17 years నుంచి మనకి ఓవర్ వెయిట్ కనిపిస్తోంది. సో పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళకి చిన్నప్పటి నుంచే హెల్దీ ఈటింగ్, హెల్దీ ఫిజికల్ యాక్టివిటీ, ఒక హెల్దీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి, రిలాక్సేషన్కి ఒక అవుట్ సైడ్ పంపించి ఒక షటిలో, క్రికెటో ఏదో ఆడించాలి, సన్ ఎక్స్పోజర్ ఉండాలి. ఇది లేక వైటమిన్ డి పోతోంది. సో ఇదివరకు మీ చిన్నప్పుడు మీరు ఎలాగైతే హెల్దీగా బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్గా పెరిగారో, అందరూ కలిసి ఆడుకోవడం ఫీల్డ్లోనూ, అదే కంటిన్యూ చేయండి మీ పిల్లలకి కూడాను. విపరీతంగా గ్యాడ్జెట్స్ ఇచ్చేసి ఆన్లైన్ గేమింగ్ ఇవన్నీ అలవాటు చేసేసి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేకుండాను ఎక్కువ టార్గెట్స్ పెట్టి స్ట్రెస్ చేసేస్తే ఒక చిన్నప్పుడే వాళ్ళ హెల్త్ పాడైపోతుంది. కాబట్టి అంటే ఇవన్నీ జనరల్గా ఉండే హ్యాబిట్స్, ఇవి కాకుండా కూడా
పిల్లలకి ఫలానా ఫుడ్స్ ఇలాంటి ఫుడ్స్ పెడితే మంచిది అని ఏమన్నా మీరు రికమెండ్ చేస్తారండి? సో బ్యాలెన్స్ డైట్ అండి. మీరు చిన్నప్పుడు ఏం తిన్నారు? పొద్దున్నే ఒక ఎగ్గో లేకపోతే ఇడ్లీసో ఏదో తినేవారు. ప్రోటీన్ ఉండాలి. గ్రోయింగ్ ఏజ్లో ప్రోటీన్ ఉండాలి. అది నాన్ వెజిటేరియన్లో మీటు ఎగ్స్ ఉంటాయి. వెజిటేరియన్ వాళ్ళకి కొంచెం చూసుకుని పప్పు పదార్థాలు లేకపోతే చోలే, రాజ్మా. సప్లిమెంట్స్. అవును. ఎస్, మన పప్పులు అన్నీను ప్లస్ ఎస్ మీరు చెప్పినది పెసలు సాలెడ్స్లా చేసి చిన్నపిల్లలకి అట్రాక్టివ్గా ఉండడానికి ఇన్ వాట్ ఎవర్ ఫార్మ్ వీ కెన్ గివ్ మంచి హెల్దీ ప్రోటీన్ ఇవ్వాలి. డైరీ కూడా ఉండాలండి. ఇప్పుడే ప్రతి థర్డ్ పర్సన్కి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఏదో అంటారు, కానీ డైటీషియన్ని సంప్రదించండి మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే. కానీ మిల్క్ ప్రోడక్ట్స్, సోయా, టోఫు ఏదో ఒకటి ప్రోటీన్ మంచిగా వెళ్ళాలి. అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా వెళ్ళాలి. పిల్లలు వెజిటబుల్స్ తినరు, మా వాళ్ళు ఇది తినరు అది తినరు అలా కాకుండా అన్నీ పెట్టండి, అన్నీ తినిపించండి. ఎక్దమ్ గుడ్ హ్యాపీ సిటిజన్స్ ఆఫ్ ది వరల్డ్. అది ఎక్కడికైనా బతికేయాలి. ఇప్పుడు గ్లోబల్ విలేజ్ అయిపోయింది కదండి. వరల్డ్ హ్యాస్ ష్రంక్. అందరూ పైకి చదువులకి వాళ్ళకి వెళ్తున్నారు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా హెల్దీ ఫుడ్ తిని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు హెల్దీగా బతికేటట్టు మనం హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేయాలి. చాలా బాగుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం ఈ బ్యాడ్ హ్యాబిట్స్, ఈ స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్ అడిక్షన్ వీటి జోలుకి వెళ్లకుండా చిన్నప్పటి నుంచి ఫౌండేషన్ వేసి వాళ్ళని పెంచాలి. డాక్టర్ రత్న దుర్వాసులు గారు, మీరు చూస్తున్న కేసెస్ అన్నిటిలో టాప్ 3 రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఏంటండి? ఒబిసిటీ ఒకటి చెప్పారు మీరు, కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇట్లాంటివి కూడా ఉన్నాయా, లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అన్నిటికన్నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాబ్లం లేడీస్లోనూ ఓవులేషన్ డిజార్డర్స్ అంటున్నామండి. ఇప్పుడు ఓవులేషన్ టైంకి అయిపోతే 12th to 14th డే ఆఫ్ ద సైకిల్ మీరు అన్నట్టు వాళ్ళకి కన్సీవ్మెంట్కి చాలా మటుకు ప్రాబ్లం ఉండదు. కానీ ఈ ఓవులేషన్ అనేది ఇట్స్ అ డెలికేట్ థింగ్. అది ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ బ్యాలెన్స్ ఉండాలి. పక్క నుంచి థైరాయిడ్ హార్మోన్ మిగిలినవన్నీ సరిగ్గా ఉండాలి. సో ఏ స్ట్రెస్ అయినా, ఈ పీసీఓఈ, పిఎంఓఎస్ అంటున్నారు, ఈ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే ఓవులేషన్ డిస్టర్బ్ చేస్తే మనకి ఇన్ఫర్టిలిటీ వస్తుంది. తర్వాత కొన్ని కారణాల వల్ల ఏదైనా ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ వస్తే ట్యూబల్ ఫ్యాక్టర్ అంటాం. సో ఆ ట్యూబల్ ఫ్యాక్టర్ వల్ల కొంతమందికి ప్రెగ్నెన్సీ రాదు. ఇంకా కొందరిలో ఇద్దరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక 30%లో కొంచెం స్పర్మ్ కదలిక కానీ స్పర్మ్ కౌంట్స్ కానీ తక్కువ ఉంటాయి, లేకపోతే కొంచెం ఓవులేషన్ డిసార్డర్ ఎఫెక్ట్గా ఉంటుంది. సో కంబైన్డ్ ఫ్యాక్టర్స్ అంటాం. అన్నిటికన్నా కామన్ ఓవులేషన్ ఫ్యాక్టరు, 2 ట్యూబల్ ఫ్యాక్టరు, తర్వాత ఇద్దరికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం వాళ్ళని సబ్ఫర్టైల్ అంటాం. రైట్. సో చిన్న సటిల్ ప్రాబ్లమ్స్ ఇద్దరికి ఉండడం వల్ల వాళ్ళు కన్సీవ్ అవ్వరు. రైట్. ఇంకొకటి ఎన్ని టెస్ట్ చేసినా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఆర్ ఇడియోపాథిక్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే బయటికి కారణం కనిపించదు కానీ ఏవో చిన్న చిన్న ఫ్యాక్టర్స్ ఉంటాయి వాళ్ళకి. అదే పట్టుకోవడం కష్టం. బట్ కాలక్రమంలో కొన్ని ఫండమెంటల్ సెట్ చేస్తే బహుశా అది అలైన్ అయిపోతుందేమో. ఎస్, లేకపోతే ఐవీఎఫ్ లాంటి వాటిలో అలైన్ అయిపోతాయి ఇవన్నీ. రైట్. మ్యామ్, భగవంతుడు అంటే అందరికీ నమ్మకం. అలాగే కొన్ని మన పాత పద్ధతుల్లో కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. పాత సినిమాల్లో అయితే విలన్ వాళ్ళ తాలూకు లేడీస్ వచ్చి అప్పుడే కాన్పు దాల్చిన, గర్భం దాల్చిన ఒక స్త్రీకి ఇదిగో ఈ బొప్పాయి పండు పెట్టేస్తే వెంటనే గర్భం వెళ్ళిపోయిందని చెప్పి మనం వినేవాళ్ళం. అసలు బొప్పాయి పండుకి ప్రెగ్నెన్సీకి ఏమైనా కనెక్షన్ ఉందా? ఇది కేవలం వేడి చేసే గుణం ఉండడం వల్ల, లేక పపెయిన్ ఉండడం వల్ల దీనివల్ల ఏమైనా అవుతుందా? మీరు అడిగిన దానికి సైంటిఫిక్ బేసిస్ ఉందండి. సో సీడ్స్లో, పపాయ సీడ్స్లోను అబార్టిఫేషన్ అంటే అబార్షన్ కాజ్ చేసే పదార్థాలు ఉంటాయండి. సో అది అప్పటి నుంచి అలా కంటిన్యూ అయ్యి ఏ ప్రెగ్నెంట్ లేడీ మన ఆంధ్ర సైడ్ డెఫినెట్లీ పపాయ ముట్టుకోరు. వెస్ట్రన్ కంట్రీస్లో తింటారండి పపాయ? ఐ సపోజ్ సో. మరి అంటే వాళ్ళు నమ్మరు ఇది. లేదండి. కానీ మీరు ఒక డాక్టర్గా అఫ్ కోర్స్ అవాయిడబుల్ ఆ 3 నెలలు 6 నెలలు 9 నెలలు బొప్పాయి తినకపోతే ఏం మునిపోదు. కానీ ఎగ్జాక్ట్లీ బట్ ఎందుకైనా మంచిది అవాయిడ్ చేస్తారు. బట్ సైంటిఫిక్ బేసిస్ ఏంటంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి మా డాక్టర్ తినొచ్చు అని చెప్పిందంటే అదొక పెద్ద ఆర్గ్యుమెంట్ తయారవుతుంది. సో టు బీ ఆన్ ద సేఫ్ సైడ్ మీ ఇంట్లో ట్రెడిషనల్ బిలీఫ్స్లో ఇది వద్దంటే వద్దు అని చెప్తామండి. అంటే సో అయితే ఆ సీడ్స్లో అయితే మీరు అనేది ఉంది, అబార్టిఫేషన్ ఉంది. ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ సీడ్ ఇస్ నాట్ గుడ్ అండ్ సో ఎనీథింగ్ దట్ ఈస్ ఈవెన్ రిమోట్లీ బ్యాడ్ ఈస్ అవాయిడబుల్. కాబట్టి ఆ నమ్మకంతో ఈ బొప్పాయి పండు సుమన్ టీవీ వ్యూవర్స్కి ఒకవేళ డౌట్ ఉంటే డాక్టర్ గారు చెప్పారు అంటే ఇది ఎంతమంది క్లినికల్ ట్రయల్స్ జరగకపోయినా బొప్పాయి మీద ఖచ్చితంగా దీనిలో ఉండే కొన్ని గుణాలు సీడ్స్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ గర్భం దాల్చుంటే కనుక డేంజరస్ అని చెప్తున్నారు. కాబట్టి ఆ 9 నెలలు 10 నెలల్లో అవాయిడ్ చేయడమే ఉత్తమం. ప్రెగ్నెన్సీలో sexual intercourse, is it allowed, is it okay, or is it case by case basis?
డెఫినెట్లీ కేస్ బై కేస్ బేసిస్ అండి. సో ఫస్ట్ 3 మంత్స్లో ఎస్పెషలీ ఐవీఎఫ్ అవి చేసిన ప్రెగ్నెన్సీస్లో మనం అవాయిడ్ చేయమని చెప్తాము. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా మనకి కొంచెం ప్రెషర్తో స్పాటింగ్ బ్లీడింగ్ కానీ ఏదొచ్చినా చాలా ఆందోళనకరంగా ఉంటుంది. సో ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ అన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ డెఫినెట్లీ వద్దు అని చెప్తాము. అలాగే మళ్ళీ లాస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ప్లసెంటా ప్రీవియా అని ఏదైనా కొన్ని కండిషన్స్ ఉంటే స్పాటింగ్ బ్లీడింగ్ అవి రావచ్చు. సో లాస్ట్ 3 మంత్స్ కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. రైట్. సో ఓకే మ్యామ్. డాక్టర్ రత్న దుర్వాసులు గారు, హౌ డూ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ మ్యామ్? మీరు ఆరోగ్యంగా హాయిగా ఉన్నారు, మరి ఎక్కువ రూల్స్ పెట్టుకోవట్లేదు, మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తుంది హాయిగా డాక్టర్గానే, బట్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ అ మదర్, యాజ్ అ ఫ్యామిలీ పర్సన్ మీకు అన్ని గుణాలు కనిపిస్తున్నాయి మీలో. థ్యాంక్ యూ. నేను టైంకి తింటానండి. అంటే మార్నింగ్ తింటాము, మళ్ళీ మిడ్ డే వర్కింగ్ లంచ్ తీసుకుంటాం, ఇంటికి వెళ్ళాక అరౌండ్ 7 to 8 ఐ హ్యావ్ ఎ స్మాల్ డిన్నర్. అంతే. సో ఇన్ బిట్వీన్ స్నాకింగ్ ఐ డెఫినెట్లీ ఐ ఎక్సర్సైజ్. అంటే వాట్ ఎవర్ ఛాన్స్ ఐ గెట్ ఐ ట్రై టు బీ ఫిజికలీ యాక్టివ్. అండ్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో మీ ఫుడ్ అంతా రూల్స్ అంటే మిల్లెట్స్ ఇట్లాంటి కొత్త ఫుడ్లు ఉంటాయా ఇప్పుడు? మిల్లెట్స్ కాదు, ఓట్స్ తింటాను, తర్వాత వైట్ రైస్ అవాయిడ్ చేస్తాము. ఇది మెయిన్గా వర్కింగ్ టైంలో హెవీ లంచ్ వైట్ రైస్ కర్డ్ రైస్ అవి తింటే నిద్ర వస్తుంది మధ్యాహ్నం. సో వర్కింగ్ లంచ్ లైట్గా తీసుకుంటా. డైరీ ప్రోడక్ట్స్ చాలా ఎక్కువ తీసుకుంటా. ఎక్కువ తీసుకుంటారు. ఇది కూడా మా సుమన్ టీవీ వ్యూవర్స్ కి పెద్ద న్యూస్. డైరీ అని అంటారు. ప్రోబయోటిక్స్ అన్నీ ఉంటాయి, ప్లస్ ఏదైనా కొంచెం మంచిగా ఆర్గానిక్ అంటే అట్లీస్ట్ మరి కల్తీ కాని పాల బ్రాండ్ ఏదో తీసుకుని కర్డ్ ఇది తీసుకుంటే సరిపోతుంది, కర్డ్ అండ్ మిల్క్. సో డాక్టర్ రత్న దుర్వాసులు గారు, మెనోపాజల్ వెయిట్ గెయిన్ అది అవాయిడ్ చేయొచ్చా, ప్రివెంట్ చేయొచ్చా? ఎందుకంటే ఓసారి మెనోపాజ్ అయ్యాక అసలు వెయిట్ ఇంకా తగ్గడం చాలా కష్టం అంటున్నాను. దీనికి కారణం ఏంటంటే అరౌండ్ ద మెనోపాజ్ మనకి బాడీ మెటబాలిజం కొంచెం స్లో అవుతుంది. అంటే ఏంటంటే అవర్ అబిలిటీ టు బర్న్ క్యాలరీస్ ఖర్చు పెట్టడం అనేది కొంచెం తగ్గుతుంది. ఏజ్ ప్రకారంగా మనకు అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, మనం కొంచెం సెడెంటరీగా తయారవుతాం, మన గురించి మనం ఆలోచించుకోము. ఒక 3-4 కారణాలు ఉన్నాయి ఈ వెయిట్ గెయిన్కి. సో మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మెనోపాజ్ వస్తుంది అంటే బోన్ హెల్త్ ఒకటి చాలా ఇంపార్టెంట్. వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కాల్షియము వైటమిన్ డి సరిగ్గా తీసుకుంటున్నామా చూసుకోవాలి. మూడ్ కూడా బాగుంటుంది కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ చాలా ప్రయారిటైజ్ చేయాలి. మనం స్లగ్గిష్ అవ్వకూడదు, కూర్చుని పని చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి కూర్చుని టీవీ చూసి అలాగా సెడెంటరీగా అయిపోతే తప్పకుండా వెయిట్ గెయిన్, పొట్ట బ్యాక్ సైడ్ అన్నీ బాగా పెరగడంతో వస్తుంది. అండ్ ఈ టైంలోనూ పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటారు, వాళ్ళ స్టడీస్, వాళ్ళ మ్యారేజెస్, ఏదో వాళ్ళ మీద మనకి ఫోకస్ ఎక్కువగా ఉంటుంది ఇండియన్ లేడీస్కి. ఇంట్లో వాళ్ళైతే కిట్టి పార్టీస్ అని, స్వీట్స్ తినడం అని, వీటన్నిటితోటి అన్కంట్రోల్డ్గా సడన్గా వెయిట్ వచ్చేస్తూ ఉంటుంది. బ్యాలెన్స్ డైట్, ఫోకస్ ఆన్ ఫిజికల్ యాక్టివిటీ, మంచిగా యోగా లేకపోతే ఒక షటిల్లో ఏదో వాకింగ్ ఏదో ఒకటి 3-4 ఫిజికల్ యాక్టివిటీస్. నేను ఒకటే చెప్తాను, ఫిజికల్ యాక్టివిటీ విచ్ యూ ఎంజాయ్ మీరు పిక్ చేయండి. అందరికీ ఒకటి నచ్చదు. మీరు ఏది ఎంజాయ్ చేస్తారో, జుంబా డాన్సింగ్ కానీ, ఒక షటిల్ ఆడడం కానీ ఆయనతోటి, లేకపోతే పొద్దున్నే మీ ఫ్రెండ్స్తో వాకింగ్ వెళ్ళడం కానీ, ఆన్లైన్ యోగా, మీకు ఏది నచ్చితే మీరు పిక్ చేసుకుని రోజు తప్పకుండా 2 ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తే మెనోపాజ్ మీ దగ్గరికి రాదు. ప్రపంచంలో జరిగిన అతి పెద్ద అద్భుతం, వాట్ ఈస్ ద లేటెస్ట్ ఏజ్ ఎ వుమన్ కెన్ కన్సీవ్ అండ్ హ్యావ్ అ బేబీ అండి? వాళ్ళ ఓన్ ఎగ్స్తో అప్ టు 40-41 ఇయర్స్ వరకు చేయొచ్చు కొంతమందికి. బట్ అంటే ఎగ్ క్వాలిటీ అనేది దానికి ఒక టైం లైన్ ఉందండి. ఏజ్ అన్నిట్లోకి ఇంపార్టెంట్ డిటర్మినెంట్ ఆఫ్ ఎగ్ క్వాలిటీ. రైట్. సో మనం అనుకున్నట్టు 29-30కి పీక్ ఎగ్ క్వాలిటీ వస్తుంది, ఆ తర్వాత తగ్గుతుంది. ఇలా పెద్ద 29-30కి ఎగ్ క్వాలిటీ తగ్గుముఖం పడుతుంది. రైట్. 35కి ఇంకా సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది. ఇంకా మైల్ స్టోన్స్ 37, 39, 41 అంతే. సో వీటితోటి తగ్గిపోతుంది. బట్ ఎగ్ ఫ్రీజ్ చేసినా కూడా తర్వాత వాతావరణం కూడా సహకరించడం తగ్గుతుందా? లేదండి. ఎగ్ మీరు సపోజ్ ఎవరైనా 28 ఇయర్స్కి ఎగ్ ఫ్రీజ్ చేసుకున్నారు అనుకోండి, దాంతో 10-15 ఏళ్ళ తర్వాత కూడా మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. కాకపోతే లేడీ ఫిజికల్ హెల్త్ బాగుండాలి అది. అండ్ అయితే ఓపిక కూడా తగ్గుతుంది పిల్లల్ని పెంచడానికి. అంటే సోషల్గా కూడా మనం ఇలా చూస్తాము. 30 ఇయర్స్కి పిల్లలు పుట్టారు అనుకోండి, మనకి 50 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళకి 20 ఇయర్స్ వస్తాయి. ఒక కాలేజు ఒక పాత్ వస్తుంది. అదే 40 ఇయర్స్కి మనం కంటే
50 ఇయర్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఇంకా 10 ఏళ్ళ పిల్లలు అవుతారు. అవును, సో వాళ్ళ సెటిల్మెంట్ అది కూడా మనం ఆలోచిస్తాం కదండి. జీవితాంతం వాళ్ళ వెనకాల పరిగెడుతున్న ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ, మనకి ఇంకా ఓపిక తగ్గుతుంది. రైట్. వాళ్ళు కూడా మన పెద్దవాళ్ళు అయినట్టు ఫీల్ అవుతారు కదండి. సో So, అలా సోషల్ గా కూడా మన ఇండియన్ నార్మ్స్ ఆర్ వెరీ గుడ్ అండి. చాలా చక్కగా ఉంటాయి, చాలా సౌండ్ అంటే ఆలోచితంగా పెట్టిన నియమాలు ఇవన్నీ కూడా. మన ఆశ్రమాలు కూడా దానికి మన పెద్దవాళ్ళకి మనం చేతులు ఇచ్చి అదే దండం పెట్టుకోవాలి. మనకి ఒక మంచి ఫౌండేషన్ ఇచ్చారు. అది ఫ్యామిలీ వాల్యూసే కాదు, న్యూట్రిషనే కాదు, డిసిప్లిన్డ్గా బతకడం అనేది మనకు ఒక నియమంగా ఉండేది. చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ రత్న దూర్వాసులు గారు. తప్పకుండా ఐ థింక్ ఐవీఎఫ్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు డైరెక్ట్గా ఇంకా కష్టం అని అనుకున్న కేసెస్ కాకపోయినా డిలే అవుతున్న ప్రెగ్నెన్సీస్ కూడా చాలా మంది ఆందోళన పడుతూ ఉంటారు. ఇవాళ మీరు ఇచ్చిన భరోసాతో తప్పకుండా మిమ్మల్ని సంప్రదించాలంటే దే డెఫినెట్లీ కమ్ టు రెయిన్బో హాస్పిటల్. అండ్ రెయిన్బో హాస్పిటల్లో డాక్టర్ రత్న గారు అవైలబుల్గా ఉంటారు. ఎనీ టైం వారిని వెళ్ళి సంప్రదించవచ్చు. మళ్ళీ మిమ్మల్ని అప్పుడప్పుడు కలిసి బోల్డ్ విషయాలు అంటే ఐవీఎఫ్కి సంబంధించిన లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్, ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి కావాల్సిన విషయాలన్నీ కూడా తెలుసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యూర్ టైం.